జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి హైదరాబాద్ పొల్యూషన్పై అసెంబ్లీలో మాట్లాడారు. జడ్చర్ల ప్రజలు కూడా పొల్యూషన్ గురించి చాలా కాలం నుంచి పోరాడుతూ ఉన్నారు. విర్కో పెట్రో కెమికల్స్ పొల్యూషన్ కాదా సార్ అని ప్రశ్నిస్తున్నారు. విర్కో పెట్రో కెమికల్స్ వాయు కాలుష్యం కనబడట్లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. జడ్చర్ల ప్రజలు ఈ ప్రాణాలు కావా సార్, హైదరాబాద్లో ఉండేటోళ్ళ ప్రాణాలని జడ్చర్ల ప్రజలు అడుగుతున్నారు. జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి హైదరాబాద్ పొల్యూషన్ విషయంపై మాట్లాడగా జడ్చర్లలోని ప్రజలు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. హైదరాబాద్లో మీరు ఉన్నారు సరే, అక్కడుల గురించి కూడా అడగాలి, అందరికీ హక్కు ఉంటుంది. మరి అట్లనే జడ్చర్ల నియోజకవర్గ ప్రజల మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత కూడా నీదే కదా సారు అని జడ్చర్ల ప్రజలు అడుగుతున్నారు. విర్కో పెట్రో కెమికల్స్ వాళ్ళకి వదిలే వాసనకు ఇటు మయూరి పార్కు దాకా కూడా మూగజీవాలు కూడా చచ్చిపోతూ ఉన్నాయి సార్, అడవిలలో ఉండేటివి. అట్లాగే ఆ విర్కో పెట్రో కెమికల్స్ వెనుక ఉన్న పెద్దయ్యపల్లి, చిన్నయ్యపల్లి వెనుక ఉన్న 3-4 తాండాలల్లో కడుపు నిండా ఇంత బువ్వ తిని చల్ల తాగి ఎండపూట పోయి ఆడ 10 నిమిషాలు కూర్చుంటే కక్కుకోవడం ఖాయం. నేను చెప్పేది అబద్ధం గిట్లంటే కడుపు నిండా తిని ఆడికెళ్ళి జడ్చర్ల కూర్చోండి, కక్కుకోకపోతే నన్ను అడుగుండి. నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది ఈ వీడియోలో మీరు కింద కామెంట్ కూడా పెట్టవచ్చు, టెన్షన్ లేదు. మీకు సాక్ష్యాధారాలతో సహా కావాలి అంటే రేపు పొద్దుగల 9 గంటలకే విర్కో పెట్రో కెమికల్స్ వెనుక ఉన్న లంబర్ తాండాలకు పోదాము. ఆడిపోతే ఆడ ఎంత కంపు వస్తుంది, ఎంత ఘోరంగా ఉంటుంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ ఊపిరితిత్తులు ఉన్నాయా పాడైపోయినాయా తెలుస్తుంది అని ప్రజలు అంటారు. ఎందుకోసం అంటే ఆ తాండా నుంచి పెద్దయ్యపల్లి నుంచి చిన్నపల్లి నుంచి రోజు అన్న మాకు కష్టమవుతుందన్న, మాకు కష్టమవుతుందన్న, చిన్నపిల్లలకు ఊపిరాడతలేదన్న రాత్రిపూట అని ఫోన్ చేస్తుర్రు. ఎన్ని ఫోన్లు వచ్చినాయో లెక్కనే లేదు. ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక ప్రజలు అన్నా మా పానాలు పోయేటట్లున్నాయన్నా, ఈ నుంచి పోయేటట్లేము, ఇల్లు వాకిలు వదులుకునేటట్లేము, ఏం చేయాలో కూడా దోస్తలేదు. నాయకులు అభివృద్ధి పేరు మీద ఈ కంపెనీ తీసుకొచ్చేట పడేసారు, మా పానాలు అయితే పోతున్నాయి. తాండావాసులు తీవ్ర ఆవేదన పరుస్తారు. గంతేకాదు, జడ్చర్లలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ఏ ఒక్కరినన్నా అడగండి. అంతెందుకు చైతన్య చౌహాన్ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా, సుద్దు ఆయన 5 నుంచి 10 సార్లు ఈ పొల్యూషన్ గురించి నాతో కూడా చెప్పి బాధపడుకున్నాడు. మరి ఏం చేస్తారు దీని గురించి అని తెలియాల్సి ఉంది. ఇంకేదే మీదటన్నా అనిరుద్ రెడ్డి సారు మరి అరబిందో కారణం పొల్యూషన్ మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నాడు. ఆ లొల్లి ఏడుదాకా వచ్చిందో ఏమో తెలియదు కానీ సార్ ఇప్పుడు మీ కళ్ళ ముందరైతే విర్కో పెట్రో కెమికల్స్ ఉంది సార్, దాంట్లో మీ వాళ్ళు కూడా దొంగ తీసుకు మస్తు కొట్టి మస్తు పైసలు కమాయించుకోరు. అయితే అయ్యింది పోతే పోయింది కానీ వాడు 5 లక్షలు 10 లక్షలు ఇస్తారంటే బిల్డింగ్లు కొని ఒప్పుకొని ఈ పొల్యూషన్ని ప్రజల మీద పంపి సంపోదని జడ్చర్ల ప్రజలు కోరుకుంటున్నారు. సార్ మీరు అసెంబ్లీ నుంచి సమావేశాలు అయిపోయి రాగానే రండి సార్, విర్కో పెట్రో కెమికల్స్ చుట్టుపక్కల ఉన్న తాండాలు అన్ని తిరిగి నిజమేందో తెలుసుదాం రండి సార్, నేను రెడీగా ఉంటా జైసీఎల్ న్యూస్ టీవీ నుంచి. కూడా ఉన్నాయి అధ్యక్ష, నేను కూడా అక్కడ పనిచేస్తాను కాబట్టి దాని ఇష్యూస్ గురించి కానీ అక్కడ పొల్యూషన్ ఇష్యూస్ గురించి కానీ తెలుసు కాబట్టి నాకు దీని గురించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష అసలు మధ్యాహ్నం నుంచి మాట్లాడుతున్న అందరూ ఈ పొల్యూషన్ని ఈ ఫ్యాక్టరీస్ షిఫ్ట్ చేయాలంటే అందరూ ల్యాండ్స్ గురించి ఆలోచిస్తున్నారు. ల్యాండ్స్ 30% ఏంది 50% అని. ఎవరైనా కానీ హైదరాబాద్లో పొల్యూషన్ ఉండొద్దు, రేపు రాబోయే తరంకి, రేపు మన పిల్లలకు కానీ వాళ్ళకి పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ ఫ్రీ సిటీగా డెవలప్ చేయాలంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది మాత్రము ఎవరు దాని గురించి అసలు డిస్కస్ కూడా కరెక్ట్ చేయలేకపోయినారు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఈ పొల్యూషన్ అధ్యక్ష ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ సాలిడ్ కెమికల్ వేస్ట్ కానీ నాయిస్ పొల్యూషన్స్ వల్ల ఇబ్బందికరంగా సిటీ ఉన్నది అధ్యక్ష అని కూడా తెలియజేస్తూ హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీతోని కాంపిటీషన్లు ఉంది అధ్యక్ష ఎయిర్ క్వాలిటీలో. మొన్న నేను ఈనాడు పేపర్లో చూస్తున్నాను అధ్యక్ష, లాస్ట్ వీక్ ఎయిర్ క్వాలిటీ 300 దానికి ఉంది అధ్యక్ష. ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ చూస్తే అధ్యక్ష ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. 0 to 50 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే అధ్యక్ష ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ప్లేస్ అధ్యక్ష. ఇట్ ఈస్ 51 to 100 మోడరేట్ అనేది అధ్యక్ష. కానీ లాస్ట్ వీక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాజ్ పర్ ఈనాడు పేపర్ వచ్చినట్టు 300 అని చూపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష దీని గురించి స్టడీ చేస్తే నిజంగా బాధపడ్డది అధ్యక్ష. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్యక్ష 100 క్రాస్ అయిందంటే నేను సిగరెట్ తాగను అధ్యక్ష, కానీ ఈ ఎయిర్ మనము పీల్చుకుంటే అధ్యక్ష 30 to 35 సిగరెట్స్ తీసుకున్నట్టు అధ్యక్ష మనం తాగినట్టు. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం హైదరాబాద్ ఏ విధంగా మనము డిక్రీజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అని కూడా తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇంతకుముందు సాంశీరావు గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ గురించి అండి అధ్యక్ష. అధ్యక్ష ఈ లేబర్స్ వస్తే అధ్యక్ష అన్స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ లేబర్స్ ఉంటారు అధ్యక్ష. ఈ ఇండస్ట్రీ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ఎట్లా మనము కంపెనీ చేయాలి, వాళ్ళకి జాబ్లు ఏమన్నా పోతే అని చెప్పి కూడా వాళ్ళ డౌట్స్ కూడా కొంచెం అడగడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఎప్పుడన్నా ఫ్యాక్టరీ షిఫ్ట్ అయినప్పుడు అధ్యక్ష ఈ అన్స్కిల్డ్ లేబర్ అనేటోళ్ళు మ్యాక్సిమం
75 to 80% అన్మ్యారీడ్ ఉంటుంది అధ్యక్ష. అండ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఉండేదానికి కానీ ప్లేస్ కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ యూజువల్గా ఇండస్ట్రీసే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అధ్యక్ష. మేము మోస్ట్లీ ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్ ఉన్నది స్కిల్డ్ లేబర్ అధ్యక్ష. ఆ స్కిల్డ్ లేబర్ కోసమే వాళ్ళకి కొంచెం ఏరియా కానీ వాళ్ళకి ఇండ్ల సౌకర్యాలు కానీ కూడా ఇవాళ రేపు ఇండస్ట్రీసే చూసుకుంటాను అధ్యక్ష అని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఈ ఫ్యాక్టరీస్ అవుటర్ రింగ్ రోడ్, బిహైండ్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో పెట్టాలని చెప్పి కూడా దాంట్లో ఈ పాలసీలు కూడా రాసి ఉండడం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష నా సజెషన్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఇండస్ట్రీస్లలో అధ్యక్ష రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, దాని తర్వాత ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, అండ్ దాని తర్వాత గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. గ్రీన్ ఇండస్ట్రీస్ సిటీలో ఉండొచ్చు, ఎందుకంటే దానివల్ల మనకు పొల్యూషన్ ఇష్యూస్ ఉండే కానీ అధ్యక్ష మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటి అంతా ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అధ్యక్ష. ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 2007లోనే అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే అధ్యక్ష 1 కిలోమీటర్ లోపల ఏదైనా కానీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అధ్యక్ష, అవి షిఫ్ట్ చేయాలి, ఒక విలేజెస్ దగ్గర కానీ హ్యాబిటేషన్స్ ఉండే దగ్గర కానీ ఉండొద్దని చెప్పేసి 2007లోనే గ్యాజెట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ ఇండస్ట్రియల్ ఏరియా చూస్తే సిటీ చుట్టుపక్కలల్లా మళ్ళీ దాన్ని కేటగరైజ్ చేసుకుంటే అధ్యక్ష మీకు మైక్రో ఎంటర్ప్రైజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే క్యాపిటల్ అమౌంట్ లెస్ దాన్ 25 lakhs పెట్టిన వాళ్ళని వి కేటగరైజ్ యాజ్ మైక్రో ఇండస్ట్రీస్ అధ్యక్ష. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ అమౌంట్ ఫ్రమ్ 25 lakhs to 5 crores అధ్యక్ష. మీడియం ఇండస్ట్రీస్ 5 crores to 10 crores. లార్జర్ ఇండస్ట్రీస్ అధ్యక్ష ఇవే ఎక్కువ. లార్జర్ ఇండస్ట్రీస్ అంటే లైక్ ఫార్మా కంపెనీస్, బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 10 crores to 200 crores. మెగా ప్రాజెక్ట్స్ అనేటివి 200 crores నుంచి 1000 crores వరకు అధ్యక్ష. అయితే చాలా మంది ఇది పాలసీ వస్తే కూడా ఎందుకు కొన్ని ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వస్తలేదు షిఫ్ట్ అయితే అనేది కూడా ఒక అందరికి కొంచెం డౌట్ ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఎక్కువ పొల్యూషన్ వచ్చేది రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అధ్యక్ష. ఇప్పుడు మెగా ప్రాజెక్ట్స్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ కావాలంటే అధ్యక్ష వాళ్ళు ఈజీగా వాళ్ళు షిఫ్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది అంటే షిఫ్టింగ్ అనేది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా ట్రైన్డ్ ఉన్నారు. కానీ వీళ్ళని ఒకటేసారి సిటీ నుంచి బయటికి షిఫ్ట్ చేయాలంటే అక్కడ ఇండస్ట్రియలిస్ట్ అనేది అక్కడ ఒక్క దగ్గర వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటారు ఎట్లా షిఫ్ట్ చేయాలనేది. దానికి షిఫ్ట్ చేయాలంటే అధ్యక్ష మనకి డిఫరెంట్ ఏరియాస్ ఇవన్నీ షిఫ్ట్ చేస్తే అధ్యక్ష మన డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ 4 డైరెక్షన్స్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఈ ల్యాండ్ కూడా అందరూ 30% ఎందుకు పే చేయాలి 50%, అదే దిస్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు ఎప్పుడైతే 30% పే చేసి ఇవన్నీ సిటీలో ఉన్నాయి అధ్యక్ష. నేనున్న మా ఇండస్ట్రీస్ పక్క కూడా విలాస్ అయినాయి, ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడే మేము కూడా వీఆర్ రెడీ టు షిఫ్ట్. మాకు 2 years టైం ఇస్తే మేము షిఫ్ట్ చేసుకొని ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసుకుంటాం, స్కిల్డ్ లేబర్ కూడా షిఫ్ట్ చేసుకుంటాం, అన్స్కిల్డ్ లేబర్స్ ఎట్లా మేము రూమ్స్ అలాట్ మేము ఇస్తున్నాం వాళ్ళు కూడా షిఫ్ట్ చేసుకుంటాం. కానీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ దాని తర్వాత రేపు ల్యాండ్కి మేము విలాస్ కట్టుకోవచ్చు, దాని తర్వాత మేము ఫ్లాట్స్ కట్టుకోవచ్చు. డెఫినెట్లీ ఇండస్ట్రీస్కి ఇది బెనిఫిట్ అవుతుంది తప్ప వాళ్ళకి లాస్ అనేది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో అధ్యక్ష ఇంతకుముందు అంటుంటే మ్యాండేటరీ చేయాలి నా రెడ్ కేటగిరీ అనేది అధ్యక్ష. నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే డెఫినెట్గా అధ్యక్ష రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అధ్యక్ష హూ ఆర్ ఎకనామికలీ స్ట్రాంగ్, ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు షిఫ్ట్ ద ఇండస్ట్రీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years ఆఫ్ టైం అధ్యక్ష. వాళ్ళు షిఫ్ట్ చేస్తారు అధ్యక్ష, వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాట్లాడితే డెఫినెట్గా ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ షిఫ్ట్ చేస్తే డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ అధ్యక్ష సిటీలో పొల్యూషన్ ప్రాబ్లం 50% ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ వల్ల మనకి తగ్గుతుంది ఈ పొల్యూషన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఈ 4 డైరెక్షన్స్లో ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసినప్పుడు అధ్యక్ష ఇప్పుడు ముందే మనం 50 years కింద బొల్లారం బాజ్పేయి అక్కడ ఎవరు లేకుండే అప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఉండే అని అధ్యక్ష. ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఇండస్ట్రీ వచ్చింది డెవలప్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఇండస్ట్రీ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ప్లాటింగ్ స్టార్ట్ చేస్తారు, ఇండ్లు కడతారు. మళ్ళీ సేమ్ థింగ్ ఈ షిఫ్ట్ అయినా కూడా రేపు 30-40 years తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ అసెంబ్లీ ఇదే మాట్లాడతాం, మళ్ళీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి ఇక్కడ. అందుకని ఒక బఫర్ జోన్ పెట్టాలి ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర. అక్కడ రెసిడెన్షియల్ ఏరియా లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్తో ఇండస్ట్రీ, ఎందుకంటే ఇప్పుడు షిఫ్ట్ చేసేది అధ్యక్ష ఇట్ ఇస్ నాట్ స్మాల్ జాబ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డిసిజన్ వాట్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. సో వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి ఈ ఇండస్ట్రీస్ ఈ హ్యాబిటేషన్స్ కూడా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ, ఒక స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ ఉంటే అధ్యక్ష ద పొల్యూషన్ వాళ్ళు పొల్యూట్ చేసే అధ్యక్ష ఇట్ విల్ ఎఫెక్ట్ అప్ టు 5 kilometers రేడియస్లో. ఫార్మా కంపెనీస్ ఉంటే ఆ వాటర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈటీపీ ప్లాంట్స్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకుంటే కొంతమంది బయట స్పెండ్ గ్రౌండ్ వాటర్ అరౌండ్
25 కిలోమీటర్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. సో పొల్యూషన్ బోర్డు కూడా అక్కడ కంట్రోల్ ఉండాలి, షిఫ్టింగ్ దగ్గర వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఈ హ్యాబిటేషన్స్ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎట్టుండాలి, నెక్స్ట్ 100 years అయినా కానీ కూడా అక్కడ ఇండస్ట్రీ రన్ చేసేటట్టు కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే 100% నాకు 100% క్లియర్ దట్ ఆల్ ద ఇండస్ట్రీస్ విల్ షిఫ్ట్ అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇదే విధంగా 1970లో మహారాష్ట్ర కేమ్ అప్ విత్ సిట్కో అంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఫ్యాక్టరీస్ అన్నీ బయట షిఫ్ట్ చేస్తే ఒక్కటే సిటీలో అందరు ఉంటే ఇది మొత్తం కంజెషన్ ఉంటుంది. మీరు చూస్తున్న కార్లలో కూడా ఒక్కో దగ్గర పోవాలంటే జూబ్లీస్ నుంచి నాకు ఇక్కడికి అసెంబ్లీకి రావాలంటే 1 hour పడుతుంది అధ్యక్ష. అదే జూబ్లీస్ నేను జడ్చర్కి 1 or 10 minutes రీచ్ అవుతాను. అంటే బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్, ఈ కంజెషన్ అన్ని ఇండస్ట్రీస్ ఒక్కొక్క ఏరియాలో ఉన్నది కాబట్టి అవుతుంది అధ్యక్ష. అయితే వీళ్ళు మహారాష్ట్రలో 1970లో ఏం చేస్తారంటే సిట్కో అని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రియేట్ చేస్తున్నారు. విత్ దిస్ వాట్ అంటే ఇండస్ట్రీస్ దగ్గర నవీ ముంబై కూడా ఇట్లని క్రియేట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్స్, డ్రైనేజెస్, వాటర్స్, అక్కడ హ్యాబిటేషన్స్ కోసం, ఈ స్కిల్డ్ లేబర్ కోసము వాళ్ళకి ఇల్లు కట్టించడము, దాని తర్వాత నామినల్ ప్రైజెస్కి, ఎందుకంటే అన్స్కిల్డ్ లేబర్ కంటే వాళ్ళ శాలరీస్తో ఇల్లు కట్టుకోలేదు, చిన్న చిన్న తక్కువ కాస్ట్తో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇట్లనే లైక్ ఔరంగాబాద్ ఇవన్నీ క్రియేట్ అయినాయి అధ్యక్ష. కాబట్టి మనం కూడా 4 directions చేస్తే మన రూరల్ ఏరియా కూడా ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు సిటీలు ఉంటే సిటీలు ఉన్న వాళ్ళే కానీ నార్త్ ఈస్ట్ ఏరియా నుంచి కానీ బీహార్ నుంచి, ఆసాం నుంచి వచ్చిన వాళ్ళు పని చేయగలుగుతుంది. కానీ మన రూరల్ ఏరియాలో ఉన్న మన తెలంగాణ ప్రజలకు మాత్రం ఇక్కడ జాబ్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ రెంట్ తీసుకొని ఉండాలంటే కూడా కాదు. కానీ ఇట్లా షిఫ్ట్ అయితే అధ్యక్ష, ఐఎమ్ ష్యూర్ అన్ని ఏరియాల 4 directions ఇండస్ట్రీ షిఫ్ట్ అయితే అందరికీ జాబ్స్ దొరుకుతుంది. ఇంకొక కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక్కొక్క ఏరియాలో ఉట్టి ఫార్మా అనియొద్దు, డివైడ్ చేయాలి. ఒక 10 ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే దాంట్లో ఓన్లీ 20% మనం ఫార్మాకి ఇవ్వాలి, అంటే రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్కి, 30% ఆరెంజ్ కేటగిరీకి ఇవ్వాలి, దాని తర్వాత 50% గ్రీన్. అట్లయితే ఏమైందంటే ఎన్వైర్న్మెంట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి పొల్యూషన్ అనేది ఇది ఒక్క దగ్గర లేకుండా ఈ 4 areas ఉంటే కూడా మనం కట్టుబడితే పొల్యూషన్, అసలు పొల్యూషన్ లేకుండా డెఫినెట్గా మన తెలంగాణ విల్ బి అ గ్రీన్ స్టేట్ అధ్యక్ష, పొల్యూషన్ లేకుండా అని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇస్తామంటున్నాం. నా ఒక సజెషన్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈ నైగరా ఫాల్స్ దగ్గర న్యూయార్క్ దగ్గర లవ్ కెనాల్ అని చెప్పేసి 1890లో వాళ్ళు తవ్వితే దాని తర్వాత దాన్ని ఆపేస్తున్నారు. ఓన్లీ 1 mile తవ్విన తర్వాత దాని తర్వాత ఒక కెమికల్ కంపెనీ కొనుక్కొని దాంట్లో కెమికల్స్ డంప్ చేసింది అధ్యక్ష. దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అదే ల్యాండ్ కొనుక్కొని అక్కడ స్కూల్స్ అవి ఇవి కడితే కొన్ని రోజుల తర్వాత ఈ కెమికల్ డంప్స్ ఏవైతే గ్రౌండ్లో ఉంటాయో అధ్యక్ష, దానివల్ల గ్యాసెస్తోని వాళ్ళకి అందరికీ ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం అయింది అధ్యక్ష. ఇట్ వాజ్ అ బిగ్ డిజాస్టర్ ఫర్ దెమ్. అయితే నేను కూడా ఇక్కడ నా సజెషన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ఏరియాలో ఏవైతే ఫ్యాక్టరీస్ షిఫ్ట్ చేస్తున్నావు ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ గ్రౌండ్ సాయిల్ టెస్టింగ్, అక్కడ వాటర్ టెస్టింగ్ చేసి ఆ ల్యాండ్ కూడా మనకు దేనికి సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చేసి అధ్యక్ష, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కమిటీ మెంబర్స్ అందరికీ వాళ్ళు మంచి ఇది అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ విజన్ 2047కి నాకు 60 ఏళ్ళు వస్తాయి అధ్యక్ష అప్పటికి. సో ఐఎమ్ డెఫినెట్లీ ఆ దేవుని కోరుకుంటున్నాను అప్పటి వరకు 2047 చూడాలి, డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి తెలియజేస్తూ ఉత్తమన్న మనమందరం ఉండాలి ఉత్తమన్న 2047 వరకు దేవుణ్ణి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎవ్రీవన్ షుడ్ బి గుడ్. ఈ పొల్యూషన్ ఇష్యూస్ పోతే హెల్త్ బాగుంటుంది, అందరం ఉంటాము 2047 వరకు. అండ్ వీ హ్యావ్ టు సీ దిస్ తెలంగాణ రైజింగ్ అని చెప్పి కూడా ఆల్ ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష, నేను కూడా యాజ్ అ ఇండస్ట్రియలిస్ట్ వీ షుడ్ షిఫ్ట్ అవుట్ సైడ్ హైదరాబాద్ అండ్ మేక్ అ క్లీన్ హైదరాబాద్, గ్రీన్ హైదరాబాద్ అండ్ ఇన్వైట్ ఆల్ గ్లోబల్ పీపుల్ టు హైదరాబాద్ అధ్యక్ష అని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. శ్రీ ఆది శ్రీనివాస్ అధ్యక్ష,